నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి తన సంపూర్ణ మద్దతు అని ధనలక్ష్మీపురం కేఎన్ఆర్ ఎస్టేట్ అధినేత నాగేశ్వరరావు కూడా తెలిపారు. మొదటి నుంచి తాను తెలుగుదేశం పార్టీ అభిమానిని అని, రానున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీ వచ్చే దిశగా కృషి చేస్తామని, నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరయ్య గౌడ్, గున్నయ్య, కేశవులు గౌడ్, బి సుధాకర్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 1994 నుండి 2004 దాకా టీడీపీలో కొనసాగడం జరిగింది. మేము మా కుటుంబ సభ్యులు 1994లో చంద్రమోహన్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ సర్వేపల్లి నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆయన ఆ టైంలో గెలవడం జరిగింది. ఆ నుంచి ఆయనతోనే 2004 దాకా కొనసాగాము. మేము 2001లో ఎంపీటీసీగా గుల్లపాలెం వాడేటిపాడు అనే 2 పంచాయతీ మీద మేము పోటీ చేయడం జరిగింది. ఆ టైంలో 2004 దాకా ఆయన సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు రూరల్లో ఉండడం వల్ల ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. 2004లో విడిపోయిన తర్వాత ఆయన సర్వేపల్లికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా కొన్ని మాకు సంబంధించిన పనుల వల్ల మా పనులను మనసులో దృష్టిలో పెట్టుకొని 2014 దాకా మేము కూడా పార్టీలకు కొంచెం దూరంగానే ఉన్నాం, టీడీపీకి కూడా. తర్వాత 2014లో మన ఎమ్మెల్యే ప్రజెంట్ సీతారెడ్డి గారు 2014 వైఎస్ఆర్లో ఆయన రావడం జరిగింది. ఆయన మన ప్రజల పట్ల అయితేనేమి, కార్యకర్త పట్ల అయితేనేమి, ఆయన అనుచరుల పట్ల అయితేనేమి, ఆయన కుటుంబ సభ్యుల పట్ల అయితేనేమి ఆయన దృష్టిలో పెట్టుకొని అందరితో ఆయన కొనసాగించినటువంటి దాన్ని మనకి వాతావరణం చూసి నాయకుడిగా ఈయనైతే మనకి చాలా గొప్ప నాయకుడిగా ఉన్నాడు, మనం ఇక పైన కూడా వీళ్ళతో మళ్ళీ కొనసాగొచ్చని 2014 నుంచి 2019 దాకా వైఎస్ఆర్సీపీలో వాళ్ళ అడగజోళ్ళలో నడవడం జరిగింది. తర్వాత వాళ్ళు టీడీపీలోకి వెళ్ళిన తర్వాత మేము కూడా ఇంకా మేమేదైతే టీడీపీలో పాతగా ఉన్నామో అది మళ్ళీ వీళ్ళ ఇదిలో వాళ్ళ ద్వారా రావడం మాకు ఇంకా చాలా ఆనందంగా, సంతోషంగా ముందుకు పోవాలని కోరికతో ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు పెంచుకోవడానికి రావడం జరిగింది. ఆయన దగ్గరికి మన కోటమిరెడ్డి బ్రదర్స్ అయినటువంటి గిరిధర్ రెడ్డిని తీసుకెళ్ళి నన్ను తీసుకెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు సమక్షంలో నాకు కండవ వేయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతోనేమి, గతంలో ఇకపైన ఆయన చేయబోయే కార్యక్రమాలతోనేమి ఆయన చెప్పినటువంటి విధానం ఇంకా కూడా బాగా నచ్చింది. ఈరోజు ప్రజెంట్ మన రూరల్ ఎమ్మెల్యే గారు సీతారెడ్డి గారు, వాళ్ళ సోదరులు గిరిధర్ రెడ్డి గారు, వాళ్ళు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకు పోవడం ఇంకా చాలా నచ్చింది. అందుకని వాళ్ళ జడుగుదాలు నడవాలని, వాళ్ళతో కొనసాగాలని, ఈ పార్టీలో నా వంతు సేవ అందించాలని నా కుటుంబ సభ్యులైతేనేమి, నా శ్రేయభిలాషులైతేనేమి, నాకు సంబంధించినటువంటి గ్రామస్తులైతేనేమి, నాకు ఒక 4 గ్రామాలు ఉల్లపాలెం, వాలేటిపాడు, పండు డివిజన్, తర్వాత కాకుపల్లి, మాతరాజుగూడూరు, ఇక్కడ మా బంధువర్గం అయితేనేమి, మా శ్రేయభిలాషులు అయితేనేమి, మా మిత్రులు అయితేనేమి, పార్టీ సభ్యులు అయితేనేమి బలంగా మాకు వాళ్ళ సపోర్ట్ని అందిస్తారని, వాళ్ళతో నేను కలిసి ముందుకు పోవాలని రూరల్ ఆఫీస్కి సంబంధించి సీతారెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ గిరిధర్ రెడ్డి గారితో కలిసి ఈ పార్టీలో ముందుకు పోవాలని, ఈ పార్టీలో రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి మెజార్టీతో గెలుపొందాలని, చంద్రబాబు నాయుడు గారు అత్యధికమైనటువంటి సీట్లతో 175 గెలిచి ఆయన సీఎం అవ్వాలని, ఆయన సీఎం అయిన తర్వాత ఇంకా ఎన్నో ఆయన మంచి కార్యక్రమాలు ప్రజలకు అందిస్తాడని, రూరల్ ఆఫీస్ నుంచి కొట్టడం మన బ్రదర్స్ అందిస్తారని కోరుకుంటూ మేము ఆ పార్టీలో వాళ్ళు ఉన్నన్ని రోజులు మేము ఉన్న రోజులు ఆ పార్టీలో కొనసాగుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను రానున్న రోజుల్లో నేను కూడా నా వంతు సాయం ఎంత చేయాలనో నాకు మేరకు మించి కష్టపడి పార్టీకి నా సహోదరులైనటువంటి నా సేవలతో కలిసి అడుగులు వేసుకుంటూ వాళ్ళ వెనక నుండి వాళ్ళ అడుగులలో ముందుకెళ్తూ ఆ పార్టీకి సేవలు అందిస్తానని కోరుకుంటున్నాను. గతంలో మేము ధనలక్ష్మీపురం గ్రామంలో 2003లో పైలట్ ప్రాజెక్ట్ అనేది టీడీపీ టైంలో గ్రౌండ్ వాటర్ తగ్గినప్పుడు దాన్ని కూడా మేము మా పేరుతో దాన్ని తీసుకొని ఆ ట్యాంక్ని పైలట్ ప్రాజెక్ట్ని కట్టి పూర్తి చేయడం కూడా జరిగింది 2003లో.
అట్టే ఆ విధంగా మేము పార్టీతో కొనసాగుతూనే ఉన్నాం. మాకు ఈరోజు కూడా గత 94 నుంచి 2004 దాకా టీడీపీ అంటే మాకు అది ఒక పిచ్చి. ఆ పార్టీలో కొనసాగాలని, ఇకపైన కూడా కొనసాగడానికే మేము ముందుకెళ్తున్నాం. తర్వాత ఇకపైన మేమెన్నో కొన్ని మా వంతు కొన్ని చిన్న చిన్న సామాజిక సేవలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఇకపైన కూడా మా శక్తి మేరకు మేము ఆ సేవలు అందిస్తామని అందరి పట్ల, మీడియా మిత్రుల పట్ల, నా శ్రేయోభిలాషుల పట్ల మీ అందరి ముందు నేను ఈరోజు దీన్ని తెలపడం జరిగింది. రానున్న రోజుల్లో పార్టీకి మంచి సేవలు అందిస్తానని కోరుకుంటున్నాను. ఇట్లో ఇట్లో కుడుమల నాగేశ్వర గౌడ్, ధనలక్ష్మీపురం 12 డివిజన్. మీడియా మిత్రులకి, నా శ్రేయోభిలాషులకి నేను మనస్ఫూర్తిగా ఈరోజు మాటిస్తున్నాను. పార్టీకి ఎంతో సేవ చేస్తానని ఇట్లో మీ సభామూర్ఖంగా నేను మాటిస్తున్నాను. ఇట్లో పేరు కోసూరి కేశవ్ గౌడ్, కాకిపల్లి. అయితే ముందుగా ఒక విషయం కుడుమల నాగేశ్వరరావు గురించి చెప్పాల్సింది ఏంటంటే, నాకు ఫస్ట్ సర్పంచ్గా అవకాశం వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఓసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు అప్పుడు కొంతమంది ఏంటంటే, అబ్బాయి సర్పంచ్గా వద్దు మా ఓసీలో పెట్టిన అన్నప్పుడు ఫస్ట్ ప్రాధాన్యత సీతాకృష్ణ మన ఎమ్మెల్యే గారు అబ్బాయిని నిలబెడతాను మీరందరూ చేయండి అని చెప్పారు. తర్వాత రెండో వ్యక్తిగా మా నాగేశ్వరరావు గౌడ్, ఆయన తర్వాత కేసులను పెడదామని చెప్పిన సపోర్ట్ చేసిన వ్యక్తి రెండో వ్యక్తిగా ఈయన. ఈరోజు నేను ఈ పార్టీలోకి రావడానికి కూడా ముఖ్య కారణం నాకు సర్పంచ్ ఇప్పించి ఆయన సేదరన్న అందరూ వద్దన్నా కూడా ఇప్పించి ఈరోజు పార్టీలకు అతీతంగా నాకు పనిచేయమని చెప్పిన దానివల్ల ఈరోజు నేను ఆయన కష్టకాలంలో ఉన్నాడని చెప్పి ఈరోజు నేను పార్టీలో రావడం జరిగింది. అయితే రెండో విషయం ఈయన కూడా ఏంటంటే, నాకు సర్పంచ్ ఎలక్షన్లో నాకు చాలా కృషి చేసి నన్ను అఖండ విజయం సాధించడానికి చాలా కృషి చేశాడు. కాబట్టి ఇక మా బీసీలంతా ఒకటిగా ఉంటే ఐక్యంగా ఉంటాం, ఏడైనా బాగుంటుందనే ఉద్దేశంతో నేను కూడా మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు పార్టీలో చాలా సంతోషంగా చేరడం జరిగింది. ధన్యవాదాలు. నేను కాకుపల్లి బిట్ 1 ఎక్స్ సర్పంచ్ని. మా సామాజిక వర్గం నుండి ఈరోజు కుడుమల నాగేశ్వరరావు గౌడ్ ఈ ప్రత్యక్ష రాజకీయాలకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన గురించి నాకు గత 20 సంవత్సరాలుగా పరిచయం. ఆయన చిన్ననాటి నుంచి ఒక పట్టుదల గల మనిషి. చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు ఒక స్థాయికి వచ్చి బీసీ సంఘాల తరఫున, ముఖ్యంగా గౌడ సంఘాల తరఫున చాలా వరకు నాకు తెలిసి పరోక్షంగానో ప్రత్యక్షంగానో చాలామందికి హెల్ప్ చేస్తున్నాడు. ఆయనకి సంఘ సేవ చేయడం చాలా ఇష్టం. మరియు ప్రత్యక్ష రాజకీయాలకు వస్తే మరింత ఈ బీసీ వర్గాలకి సంఘ సేవ చేయడం సాధ్యమని చెప్పి ఆయన ఈరోజు ఈ రాజకీయాలు రావడం చాలా సంతోషం. ఆయనకి మేమంతా అండగా ఉండి ఆయనకి ముందుకు నడిపించేదానికి మేమంతా కష్టపడి పనిచేస్తాం. ఆయన మున్ముందు ఒక స్థాయికి ఎదిగి, అంచెలంచెలుగా స్థాయికి ఎదిగి ఈ బీసీ వర్గాలకి మంచి సేవ చేస్తాడని ఆశిస్తూ నిర్వహిస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.